ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు సబ్ స్టేషన్లు కట్టిండ్రు, 3 డ్యాములు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు కట్టిండ్రు, తర్వాత అవన్నీ చేసిండ్రు. చేసే కదా మీరు ఆడికి టూరిస్ట్గా పెట్టి అదొక పెద్ద టూరిజం ప్లేస్, ఏషియా క్యాండల్నే అంత పెద్ద టూరిజం ప్లేస్ లేదని చెప్పి బస్సులు పెట్టి భోజనాలు పెట్టి మీరు వేల మంది రైతులను తీసుకుపోయి రైతులను బ్రహ్మలలో ఉంచి ఇది ఒక అద్భుతం ఇది అని చెప్పి అదేదో నాకు ఛానల్ పేరు యాదకత్తలేదు, అదే ఛానల్లో కూడా ఊహించారు కదా మీరు. మీరు ఏ లేదు కట్టలేదు, కట్టిండ్రు కూలింది అని చెప్పబడుతుంది. మీరు కట్టింది నిజమే, అది కూలింది నిజమే. ఇప్పుడు మేము దానికన్నా ముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 5,40,000 ఎకరాల ఆయకట్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళు ఇచ్చింది. మరి ఎక్కడైనా ఇదివరకు ఇచ్చింది, ఇప్పుడు కూడా అదే నీళ్లతోనే మా రైతాంగం బతుకుతూ ఉన్నారు. ఇలా లోయర్ మా డ్యామ్గా మీరు అక్కంచెలు తీసుకుపోయి లోయర్ మా డ్యామ్లు వేస్తే ఆ డ్యామ్ నుండే వెనకటి నుంచే వరంగల్ పోతున్నాయి, అందుకెళ్ళే మళ్ళీ వరంగల్ పోయినాయి, కొత్తగానైతే ఎక్కంచెలు పోలేదు కదా. ఇప్పుడు నేను మీ అన్నది ఏంది, ఇంట్లో మా పార్టీలో ఇంజనీర్ లేరు, మా ముఖ్యమంత్రి ఇంజనీర్ కాదు, మా మంత్రులు ఇంజనీర్ కాదు. మాకు ఏదైతే సెంట్రల్ నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇస్తే ఆ రిపోర్టు ప్రకారంగా చేస్తామని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పబట్టి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇది మండలి చెప్పినని మరి మొన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాతోనే మేము అడుగుతూనే చెప్పలేము, మేము మాతోనే అడుగుతూనే నేను చెప్పిన విషయాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మొన్న మా జిల్లా రివ్యూ మీటింగ్ అయితే కూడా ఆ రివ్యూ మీటింగ్లో కూడా మరి కాళేశ్వరం సంగతి ఏంటన్నా అంటే, మనం ఇంజనీర్లం కాదు విజయరమణారావు గారు, మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్టు మేము మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నేను పోయినప్పుడు మేము స్వయంగా కలిసాం. వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వగానే దాన్ని ఎట్లా చేసుడా, తీసేసి కట్టుడా లేకపోతే దాన్నే నిర్మాణం చేస్తా అనేది అది వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఒక్కటే కుంగింది, అది తీసి కడిదైపోతా అని చెప్తా ఉన్నారు. మేము మీ లెక్క తప్పు చేయడం కోసం లక్ష కోట్లను తీసి గోదావరిలో పారేయడం కోసం ఈ ప్రభుత్వం లేదు. దా లెక్క రైతుల సొమ్మును రాళ్ల పాలు చేయడం కూడా నీళ్ల పాలు చేయడం కోసమో ఈ ప్రభుత్వం లేదు. మేముంది, ఈ ప్రభుత్వం ఉంది రైతుల కోసం. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి మీకు పరిపాలన అప్పచెప్పేటప్పుడు 57,000 60,000 కోట్ల అప్పు, ఇవాళ మీరు మాకు ఇచ్చేటప్పుడు 7.5 లక్షల కోట్లు. అంటే 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఇది అప్పుల కథ. అంటే దానికి ఇవాళ ఆ విధ్వంసానికి మీరు చేసినటువంటి అప్పులకు ఇవాళ అప్పు మళ్ళీ మేము చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మీరు తీసుకొచ్చారు. దగ్గర 80,000 నుంచి 90,000 కోట్లు మీరు ఏదైతే బకాయిలు పెట్టిపోతే మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఇవాళ మీరు అప్పు చేసినటువంటి